అందరికీ నమస్తే అండి. ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారికంగా ఈరోజు బయటకు వచ్చింది. ఇది అందరూ ఊహించిందే బహుశా. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ 2023లో ఈ ఇండియా కూటమిలో భాగస్వామిగా చేరినప్పుడే పరోక్షంగా సంకేతాలు ఇస్తూ వచ్చింది. 2024లో జరగబోతున్న లోక్సభ ఎన్నికల వరకు మాత్రమే మేము కూటమిలో ఉంటాం, పొత్తులో ఉంటాం, కానీ అసెంబ్లీల ఎన్నికలకు మాకు కూటమిలో ఉండము అని చెప్తూనే వచ్చింది. దానికి తగ్గట్టే హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్గానే ఎన్నికలకు వెళ్ళింది. కాంగ్రెస్తో పొత్తు లేదు, ఇండియా కూటమిలో లేదు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం వాళ్ళది. దాంతో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దెబ్బతిన్నది. ఊహించిన దెబ్బతిన్నారు. ఇప్పుడు ఒక 4 నెలల్లో బీహార్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిపే పోటీ చేస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఈ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మేము ఇండియా కూటమిలో భాగస్వామి కాదు, మేము బయటకు వచ్చేస్తున్నామని ఈరోజు అఫీషియల్గా చెప్పారనమాట. 2023లో ఇండియా కూటమి 28 ప్రాంతీయ పార్టీలు ప్లస్ కొన్ని జాతీయ పార్టీలతో కలిపి ఆవిర్భవించింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ అండ్ డిఎంకే, ఆర్జేడీ లాంటి పార్టీలన్నీ కూడా దీనిలో భాగస్వాములుగా ఉన్నాయి. జనతాదళ్ యునైటెడ్, రాష్ట్రీయ జనతాదళ్, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అప్పట్లో సమాజ్వాదీ పార్టీ, ఇలాంటి పార్టీలన్నీ ఉంటే 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 234 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మరియు వెస్ట్ బెంగాల్లో గణనీయమైన సీట్లే వచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి నుంచి బయటకు రావడం వలన ఓట్లు చీలిక భయం కాంగ్రెస్ను వెంటాడుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గత 3 ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవట్ల. 2015లో ఒక్క సీటు గెలవలేదు, 2020లో ఒక్క సీటు గెలవలేదు, 2025లో కూడా గెలవల. నిజానికి 2025లో అంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమిగా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసుంటే బహుశా ఆమ్ ఆద్మీ పార్టీకి 28 కదా వచ్చాయి, ఒక కాంగ్రెస్కి ఒక 4-5 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకొక కొన్ని సీట్లు వచ్చాయి. మేబీ ఏమో ఇద్దరు కలిపి బీజేపీ 48 గెలిచింది కదా, ఒక 15 చోట్ల ఓడించేవాళ్ళేమో. ఎందుకంటే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు చీలిక వలన బీజేపీ వాళ్ళు అంటే వీళ్ళకి వచ్చిన ఓట్ల కంటే వీళ్ళు 2 పార్టీలకు కలిపి వచ్చిన ఓట్ల కంటే బీజేపీకి వచ్చిన ఓట్లు తక్కువ ఉన్నాయి, కానీ బీజేపీ వాళ్ళు గెలిచారు. దాదాపుగా అట్లాంటి 18 నియోజకవర్గాలు ఉన్నాయని అప్పట్లో లెక్కలు వచ్చాయి. సో అంటే ఓట్లు చీలిక ప్రభావం బీజేపీని గెలిపించింది. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపించదు. సో వాళ్ళు కానీ ఉంటే బెటర్. ఆల్రెడీ బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కీలకంగా ఉంది, అండ్ జేడీయూ నితీష్ కుమార్ పార్టీ కీలకంగా ఉంది, అండ్ బీజేపీ వీళ్ళ ముగ్గురితో పాటు జనస్వరాజ్ అని ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా కొంచెం అంటే ఆ పార్టీ ఫస్ట్ టైం ఎలక్షన్స్ ఫేస్ చేస్తోంది. ప్రశాంత్ కిషోర్ గారికి ఇది ఒక పరీక్ష, అది సబ్జెక్ట్ సెపరేట్గా చెప్పుకుందాంలే. సో ఆయన ఏం చేయబోతుండే, ఆయన ప్లాన్ ఏంటనేది. సో బహుశా ఆయన వ్యూహంలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైనా దీని నుంచి బయటకు వచ్చింది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారికి, అరవింద్ కేజ్రీవాల్ గారికి మంచి పరిచయాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ ఎంత అక్కడ జేడీయూని వ్యతిరేకిస్తున్నా, ఎంత బీజేపీ ఎన్డీఏ పక్షాన్ని వ్యతిరేకిస్తున్నా, అలాగని కాంగ్రెస్కి చెందిన వ్యక్తి కాదు, ఇండియా కూటమికి సంబంధించిన వ్యక్తి కాదు, ఎంతో కొంత ఎన్డీఏకే శ్రేయోభిలాషాత్మం. ఆయన అందులో ఉన్న నాయకులతోనే ఎక్కువ పరిచయం చేశాడు. అసలు ఇండియా మొత్తం ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి తెలియడానికే నరేంద్ర మోదీ కారణం కదా. సో బహుశా ఆయన ప్లానింగ్, బ్యాక్ అండ్ ప్లాన్ ఏమైనా ఉందేమో అని కూడా అంటున్నారు. సరే అదంతా పక్కన పెట్టేస్తే అసలు అరవింద్ కేజ్రీవాల్ గారు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతానికి ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ తాళం చెవులు, ఆ పార్టీ కీలక నిర్ణయాలు బీజేపీకి తెలిసే జరుగుతాయి. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కొన్ని తప్పులు, కొన్ని అవినీతి వ్యవహారాల కారణంగా బీజేపీకి లొంగిపోవాల్సి వచ్చింది. దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలను వాళ్ళ బలహీనతలు, వాళ్ళ లోటుపాట్ల వలన కబలించేస్తూ మింగేస్తూ వస్తున్న బీజేపీ ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని కూడా అలాగే మింగేసింది అని అంటారు. దానికి తగ్గట్టు ఇండియా కూటమిని చేల్చడంలో, ఇండియా కూటమిలో ఒక్కొక్క పార్టీని బయటకు సాగనంపడంలో కూడా బీజేపీ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఇండియా కూటమి నుంచి అధికారికంగా బయటకు పంపించారు. మరోవైపు మహారాష్ట్రలోనేమో శివసేన ఉద్ధవ్ థాక్రే సీఎం ఫడ్నవీస్ని కలిశారు.
అంటే అఫీషియల్గా ఆయన బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి జాయిన్ అవ్వడానికి కొన్ని సంకేతాలు ఇస్తున్నారు. సో బహుశా ఆమ్ ఆద్మీ పార్టీ కనుక భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి వైపు వెళ్ళినా ఆశ్చర్యపోవక్కర్ల. అంటే వీళ్ళకున్న రాజకీయ అవసరాలు, వీళ్ళకున్న కొన్ని లోటుపాట్ల కారణంగా ఇట్లా జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరుగుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అంటే 2029 నాటికి వరుసగా 15 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంటుంది కదా. అందులోకి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలహీనపడుతుంది కదా. ఖచ్చితంగా దేశంలో అధికారం చేజిక్కించుకోవచ్చు అని రాహుల్ గాంధీ చాలా నమ్మకంతో ఉన్నారు. కానీ ఇండియా కూటమి నుంచి పార్టీలు బయటకు వెళ్లకుండా ఎంత ప్రయత్నిస్తున్నా వెళ్ళిపోతున్నారు. కూటమిలో స్ట్రాంగ్గా నమ్మకంగా ఉన్నది ప్రస్తుతానికైతే ఆర్జేడీ అండ్ డిఎంకే, వీళ్ళిద్దరు మాత్రమే. ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ కూడా అప్పుడప్పుడు ఆమె కూడా చురకలు అంటిస్తూనే ఉంటారు. ఎప్పుడు బయటకు వెళ్ళిపోతారో తెలియదు అన్నట్టు సిగ్నల్స్ ఇస్తూనే ఉంటారు. సో అలా ఉంది ఇప్పుడు ఇండియా కూటమి పరిస్థితి. థ్యాంక్ యూ.